డైలీ టేస్ట్ ది డైలీ. తొలుత ప్రధాని మోదీ మిజోరాంలలో పర్యటిస్తున్నారు. మిజోరాంలో బైరాబి సైరాంగ్ రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం మణిపూర్లోని చుర్చందుర్ పీస్ గ్రౌండ్ లో 7,300 కోట్ల రూపాయలతో అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అదే సమయంలో మెయిటీలు ఎక్కువగా ఉన్న ఇంఫాల్లో సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు. రెండు 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్ లో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లకపోవడంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శలు చేస్తున్న సమయంలో పర్యటన జరుగుతోంది. కుకీ, మెయిటీ వర్గాల మధ్య 2 ఏళ్ల క్రితం మణిపూర్ లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘర్షణలో 260 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా పర్యటనలో చురాచంద్పూర్, ఇంఫాల్ ఘర్షణలో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో 2 ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మణిపూర్ సమగ్ర సుస్థిర అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. ప్రధాని పర్యటన సందర్భంగా ఇంఫాల్, చురచంద్పూర్లలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మణిపూర్ తర్వాత ప్రధాని మోదీ అసోం చేరుకుంటారు. అక్కడ 2 రోజుల పాటు పర్యటిస్తారు. అసోంలో 19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. ప్రముఖ గాయకుడు భారతరత్న భూపేష్ హజారికాను గౌరవించేందుకు 100 రూపాయల వరకు స్మారక నాణ్యం విడుదల చేస్తారు. ఇక ఈ వేడుకల్లో 1,200 మంది కళాకారులు హాజరు కావడానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. ప్రధాని ఈ రోజు సాయంత్రం 4:20 ఇక్కడికి చేరుకుని 5:15 హజారికా జన్మ శతాబ్ది వేడుకల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాత్రి అక్కడే బస చేసి రేపు దరాంగ్ జిల్లాలోని మంగల్ డోయ్కు బయలుదేరి వెళ్తారు. ఇక అక్కడ ఉదయం దరాంగ్ మెడికల్ కాలేజ్ తో పాటుగా నర్సింగ్, జీఎన్ఎం స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా అస్సోంలోని కామ్రూప్, దరాంగ్ జిల్లాలను మేఘాలయలోని రీబోయిను అనుసంధానించేందుకు 7,000 కోట్లకు అంచనా వ్యయంతో నిర్మించనున్న నరెంగి, కురువా వంతెన, గౌహతి రింగ్ రోడ్డు ప్రాజెక్టును కూడా శంకుస్థాపన చేస్తారు. గోలాఘాట్ జిల్లాలోని నుమాలిఘర్ రిఫైనరీకి బయలుదేరి 15,000 కోట్లకు పైగా వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. 7,000 కోట్లకు పైగా విలువైన పెట్రో ఫ్లూయిడైజ్డ్ కాటలిటిక్ క్రాకర్ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.